యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలో టీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎన్నిక. కేసీఆర్ తరపున నామినేషన్ వేసిన మంత్రులు. ఈటెల చేసిన అభివృద్ధి శూన్యం. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి పదం. అధికార ప్రతిపక్షాల మధ్య వైరం. అసత్య ఆరోపణలు చేయొద్దన్న వైఎస్ఆర్సీ. బుచ్చిరెడ్డిపాలెంలో భవనంపై పిడుగు. కాలిపోయిన ఇంటిలోని వస్తువులు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం. ధీమా వ్యక్తం చేసిన డోర్నకల్ నేతలు. ఈ నెల 3వ వారం నుంచి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల ప్రక్రియ షురూ కానుంది. ఈ నెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ, ఆ మరుసటి రోజు నామినేషన్ పత్రాల పరిశీలన, ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహరణ, ఈ నెల 25న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తరపున తెలంగాణ మంత్రులు నేడు నామినేషన్ వేశారు. ఎర్రబల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కేసీఆర్ తరపున నామినేషన్ పత్రాలు సమర్పించారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్రతిపాదించారు. తాను రాజీనామా చేయడం వల్లే అభివృద్ధి జరుగుతుందంటూ ఈటెల రాజేందర్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈటెల అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేసి చూపిస్తుందని అన్నారు. నమ్మి ఓట్లు చేసిన ప్రజలను రాజేందర్ మోసం చేశాడని ఆరోపించారు. ఇప్పుడు నియోజకవర్గంలో 200 కోట్ల నిధులతో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూసి ప్రజలు అంతా కేసీఆర్ కు అండగా నిలిచారని చెప్పారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా టీఆర్ఎస్ పార్టీకి నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఓట్లు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకున్న సంస్కృతి లేదు. మీరు ఈ సంస్కృతిని కొత్తగా తీసుకొస్తున్నారు. ఇవన్నీ పంపిణీ చేసింది ఎవరు? అబాస్ పాలైనావు కదా. నిజంగా ప్రజల్లో కూడా నీకు ధైర్యం అంటే అభిమానమే ఉంటే, నీ మీద ఇష్టమే ఉంటే నిరూపించుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఈ చిల్లర వేషాలు వేసి ప్రజలను పంపిపెట్టే ప్రయత్నం చేసినావు కదా. మళ్ళీ మీదికెళ్ళి టీఆర్ఎస్ పార్టీని డబ్బులు ఇస్తారట, ప్రలోభ పెడుతుంది. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను, మా నాయకులను తీసుకుపోతున్నా అంటున్నారు. ఎవరి నాయకులు? టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచినటువంటి వాళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు గుర్తుతో గెలిచినటువంటి వాళ్ళు, ఎంపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మా సింగిల్ విండో ప్రెసిడెంట్ కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, ఆ డైరెక్టర్లు కావచ్చు, ఈ ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళు. నువ్వు వాళ్ళని దొరకపోయే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఎవరు ఎక్కడున్నారో అక్కడనే ఉన్నారు. అబద్ధపు ప్రచారం చేస్తున్నాం. ఇది మానుకోవాలని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కేవలం చెప్పదలుచుకున్నది ఏంటంటే, బీజేపీ పార్టీలో చేరినటువంటి ఈటల రాజేందర్ గారు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుందో ఆయనకు తెలుస్తలేదు. ఓటమి భయంతో ఏది పడితే అది ప్రజలకు రెచ్చగొట్టాలని అబద్ధాలు మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న సుమన్ బండి యాక్సిడెంట్ చేశారని చెప్పి తీరా చూడకపోతే అది బీజేపీ బండి సంజయ్కి సంబంధించినటువంటి ఒక అనుచరుని బండి అని తేలిపోయిన తర్వాత తెల్ల మొక్కలు వేసారు.
నిన్నగాక మొన్న వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ ఫంక్షన్ హాల్కు కరెంట్ కనెక్షనే లేదు. అది జనరేటర్ మీద నడుస్తున్నాయి. జనరేటర్లో డీజిల్ అయిపోయి ఆ కరెంటు పోతే హరీష్ రావు గారే కరెంటు కట్ చేసిందని దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్ధాలు చెప్పి గెలవలేరు. ప్రజల మనసును ఒప్పించి గెలుచుకోవచ్చు, ప్రజల మనసులను మెప్పించి గెలవచ్చు. అదేవిధంగా ఇంకొక మాట ఏంటంటే బీజేపీ పార్టీలో చేరు. నువ్వు పోనీ బీజేపీని ఓన్ చేసుకున్నావా? లేదు. నిన్ను బీజేపీ పార్టీ ఓన్ చేసుకుందా? లేదు. నువ్వు మాది నక్సలైట్, నేను లెఫ్టిస్ట్ వాదిని చెప్తీవి, వామపక్ష వాదిని అని చెప్తీవి. బీజేపీలో ఏ ప్రాతిపాదికన జాయిన్ అయినావో చెప్పాలి ప్రజలకు. నిన్న మొన్నటిదాకా నాస్తికునిగా ఉంటివి. ఇలా ఏ బేస్ మీద నువ్వు బీజేపీలో జాయిన్ అయినావు? కారణం ఏంది? ఒకేది కాబట్టి, మీరు నిర్లక్ష్యం చేసేది కాబట్టి, మీరు ప్రజలను పట్టించుకోలేదు కాబట్టే ఈరోజు ప్రభుత్వం స్పందించి ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. నిజంగా మేము రాకపోతే ఇవన్నీ కూడా జరిగేటువంటివి కావు. ప్రజలకు ఎంతో ఇబ్బంది. మొన్న వర్షాలు వస్తే అసలు నీళ్ళు ఎటుపోవాలి, స్ట్రాంగ్ వాటర్ ఎటుపోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. వర్షం నీళ్ళతో మొత్తం సగం కాలనీళ్ళు మునిగినటువంటి పరిస్థితి. ఇవన్నీ పెట్టుకొని మీరు ఒక మంత్రిగా ఉండి, ఆర్థిక మంత్రిగా ఉండి, చేసే స్తోమత ఉండి, మీ చేతిలో అధికారం ఉండి చెయ్యలేదనేటువంటి ఆ విషయాన్ని ఒప్పుకోకుండా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, ఖండించాలి. నిజంగానే నువ్వు చేసి ఉంటే ఇలా ఈ పనులు చేసే అవసరం ఉండేనా? ఈ పనులు చేసే అవసరం ఉండేనా? ఎందుకు చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు చేయలే? ముఖ్యమంత్రి కేసీఆర్కు దగ్గరగా ఉండి, ఒక ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియోలో ఉండి, ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయినామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఎందుకు పనులు జరుగుతున్నాయి? మరి నువ్వు చేస్తే ఇలా జరగకపోవు కదా. అంతేకాకుండా పచ్చి అబద్ధాల ప్రచారం చేసింది. ఎవరన్నారబ్బా? ఒక్క ఎకరం అమ్మితే ఎలక్షన్ కొట్లాడతా అని మీరన్నారా? మేమన్నావా? ఎలక్షన్ల నోటిఫికేషన్ రాకముందే ఈ ప్రజలను మభ్యపెట్టడం కోసం పుట్టుమీరిష్టాలు ఇచ్చింది, ఛత్రీలు ఇచ్చింది, గోడగడియారాలు ఇచ్చింది, బొట్టు పిల్లలు ఇచ్చింది, ప్రెషర్ కుక్కర్లు ఇచ్చింది నువ్వా? టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఇంకో మాట ఏం మాట్లాడుతున్నావు అంటే 30,000 ఇస్తారట, తీసుకోండి, ఓటు మాత్రం నాకేనద్దు. నేను అడగదలుచుకున్న ఈటల రాజేంద్ర గారు, 6 సార్లు గెలిచినావు కదా, నువ్వు ఎన్నిసార్లు పైసలు ఇచ్చినావు ప్రజలకు? ఎంత ఇచ్చి ఓటు వేయించుకున్నావు? టీఆర్ఎస్ పార్టీ కదా. టీఆర్ఎస్ పార్టీకి ఆ సంస్కృతి లేదని నువ్వు ఇందులో ఉన్నప్పుడే చెప్పినావు కదా. ఎందుకు మాయ మాటలు మాట్లాడతావు? అంటే నువ్వు ఇస్తావని చెప్పలేక ప్రజలను తప్పుదో పట్టించేవాటి ఒక ప్రమాదకరమైనటువంటి వాదన జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైనవు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీ మీద బదనాం చేసేటువంటి ప్రయత్నం ప్రతి మీటింగ్లో చెప్తున్నాం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అధికార ప్రతిపక్షాల మధ్య వైరం కొనసాగుతోంది. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఏకవచనంతో సంబోధించడమే కాకుండా ఏర్పేడు మండలం ఇన్ఛార్జ్ కిషోర్ రెడ్డి పట్ల అవమానకరంగా వ్యవహరించారని మండిపడ్డారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు తగిన విధంగా బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు. సందర్భం ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం, ఎవరైనా శుభకార్యాలకు అటెండ్ కాకపోతే అటెండ్ అయ్యేదానికి వచ్చారు. ఆ సందర్భంగా ఒక గ్రామంలో ఒక విందు ఏర్పాటు చేస్తే తినింది అరిగేదానికోసం, అరుగుదల కోసం అరుపులు తప్ప అందులో ఎటువంటి విమర్శలు లేవు. అతను చెప్పిన సందర్భాలు విమర్శలు ఏమున్నాయి చెప్పండి? ప్రజా సమస్యల మీద మాట్లాడితే స్పందించేదానికి, పరిష్కరించేదానికి ఎమ్మెల్యే గారు ముందుంటారు. వ్యక్తిగత విమర్శలు ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు చేయరు, వాటికి దూరం. కానీ నిన్న తను మాట్లాడినంతా కూడా
కేవలం వ్యక్తిగత విమర్శలు, కుటుంబం మీద విమర్శలు. ఒక మాట మాట్లాడితే దానికి ఖచ్చితమైన ప్రూఫ్ ఉండాలి. మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కారులో తిరిగితే అది ఆ కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు కొనిచ్చారని మాట్లాడతారు. మధుసూదన్ రెడ్డి గారు రాజకీయ జీవితం ముందే అతను ఒక వ్యాపారవేత్త. ఇది జగమెరిగిన సత్యం. తన వ్యాపారాలు ఎక్కడున్నాయి ఏందనేది కూడా ప్రపంచం అంతా తెలుసు, కాళాస్తిలో ప్రతి గడపకు తెలుసు. నువ్వే వ్యాపారాలు చేస్తున్నావని మాకు సమాధానం చెప్పండి. మేము అడిగే ప్రశ్నలు ఖచ్చితంగా మీరు చర్చ పెడతామంటే ఖచ్చితంగా మేము వస్తాం. ఎక్కడికి రమ్మన్నా వస్తాం. ఏ సందర్భంలో అయినా మేము ప్రతి దీనికి మీకు వివరణ ఇస్తాం. మీరు మాట్లాడే ప్రతి మాట అబద్ధం, అర్ధరహితం. మీరు నిన్న ప్రెస్ మీట్లో మీ పక్కనే పెట్టుకున్నారు ఇసుక బకాసుల్ని. మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు ఏర్పేట ధనంజయ్ నాయుడిని. ప్రెస్ మీట్లో మీ పక్కనే ఉన్నాడు. ఇసుక గురించి నువ్వు మాట్లాడతావు. ఏర్పేట పోలీస్ స్టేషన్ ముందు లారీతో తొక్కి చంపించేసింది మీ పార్టీ వాళ్ళు కదా. మరి దాని మీద వివరణలు ఇవ్వాలి కదా. ఫస్ట్ ఎదుటివాడిని విమర్శించేటప్పుడు మనమేంది గురుగుంజి సామెతని గుర్తుంటుంది. ఆ పరిస్థితిలో ఉన్న సుధీర్ రెడ్డి నువ్వు ఫస్ట్ అది తెలుసుకో. ఎమ్మెల్యే కానీ మాట్లాడేటప్పుడు ఏకవచనమేంది? ఇదే మీకు 30 ఏళ్ళ రాజకీయం, మీ కుటుంబంలో మీకు వచ్చిన సంస్కారం. మాట్లాడే విధానం బాగుండాలా. మాట్లాడితే 30 years ఇండస్ట్రీ, మా తాత ఎమ్మెల్యే, మా నాన్న మినిస్టర్ అంటావు. ఇదే మీకు వచ్చిన సంస్కారం. మాటలు, పద్ధతులు, వివరణ అంతా ఒక హుందాగా ఉండాలి. ప్రజలంతా కూడా దాన్ని స్వీకరించే విధంగా ఉండాలి. ఆ విధంగా మాట్లాడడం అయితే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఖచ్చితంగా మా స్థాయిలో మేము ఏం చేయాలో మేము ఖచ్చితంగా చేస్తాం. ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు కించపరచడం అనేది, అతను కిషోర్ రెడ్డి అనే వ్యక్తి పోలియో వాస్తవమే. అది ఒక తనకి జన్మతా వచ్చినటువంటి లోపం. నీ లోపం చెప్పు, నీ బుద్ధిహీనం చెప్పు. నువ్వు చదువుకున్నావు, ఒక కుటుంబంలోంచి వచ్చావు, ఒక వ్యక్తిని, ఒక లోపాన్ని, నీ ఒక మానవత్వాన్ని మరిచి విమర్శిస్తున్నావు అంటే నువ్వు ప్రజలకు ఏ విధమైన సేవ చేస్తావు? కరోనా కాలంలో ఎక్కడికి పోయినావు నువ్వు? నీ టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ను టీఆర్ఎస్ కార్యాలయంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. లిస్టులో పేరు ఉన్నవారినే లోనికి అనుమతిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీంతో కర్నె ప్రభాకర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు వీళ్ళకేమో వాళ్ళకి ఇచ్చినటువంటి నిర్దేశించిన పనే చేస్తారు వాళ్ళు. మరి మన వాళ్ళని ఉండాలి కదా. ఇంకోవాలని వస్తారు, వాళ్ళు కూడా అవమానం అవుతుంది బాబు. గెలిచిపోతున్నా సిరాద్రి సార్ ఫ్రమ్ సిరాసిక్ సార్ లోపల నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ భవనంపై పిడుగుపడింది. శాంతినగర్ ప్రాంతంలోని 2 అంతస్తుల ఇంటిలో క్రింద ప్రభుత్వ కార్యాలయం, పైన ఇంటి యజమానులు నివాసం ఉంటున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి ఇంటి వాటర్ ట్యాంకుపై పిడుగు పడింది. దీంతో వాటర్ ట్యాంకు దెబ్బతినడంతో పాటు ఇంట్లోని టీవీ, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కాలిపోయాయి. ఇంటి కిటికీల తలుపులు ధ్వంసం కావడంతో పాటు గోడలు దెబ్బతిన్నాయి. ఇంట్లో ఉన్నవారికి ప్రమాదం జరగలేదు. ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం కావడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం గవర్నమెంట్కి రెంట్కి ఇచ్చినాము. నిన్న జరిగిన ఈ తుఫాను ఉరుములు మెడుకుల దెబ్బకి మా ఇంటి మీద కూడా పిడుగు పట్టడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ మీద సైడ్ పట్టడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఇంకో పక్క కూడా డ్యామేజ్ జరిగింది. ఈ ఎఫెక్ట్ వల్ల కిందన్న ఎలక్ట్రికల్ సర్క్యూట్ కానీ, ఇన్వర్టర్లు కానీ, టీవీలు, ఫ్యాన్లు మొత్తం డ్యామేజ్ జరగడం జరిగింది. ఇంటి విండోస్ కూడా, కిటికీ విండోస్ అవి కూడా పగలడం జరిగింది. ఇది అయితే ఎప్పుడు గత 30-35 ఏళ్ళలో ఇటువంటి ఉరుములు మెరుపులు నేను చూడలేదు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సినిమా హాల్ సమీపంలోని పోచమ్మ ఆలయం వద్ద 15 అడుగుల కొండ చిలువ సంచరించడం కలకలం రేపింది. డ్రైనేజ్ కాలువలో నుంచి రహదారిపైకి వస్తుండటాన్ని గమనించిన కాలనీవాసులు స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సభ్యులు కొండ చిలువలను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. అసంపూర్తిగా ఉన్న కాలువ విషసర్పాలకు నిలయంగా మారిందని, నిర్మాణం తొందరగా పూర్తి చేయాలని పురపాలక శాఖ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. అది కాలు కొడితే కథమే తెలుసా, అది కాలు కొడితే అప్పుడు తెలుస్తుంది మనలందరికీ. బాగా అవుతుంది.
ఇంత పాముతో టింటి కురుకుతాం అదేంటి ఎంత బయట వచ్చినాక మై వాటిన కూడా అవుతలేదు చిన్నదా అంగట్లో ఉండేదా చిన్నదంటే తనను ఆదరించితే మీకు వెన్నంటే ఉండి తోడుగా ఉంటానని మహబూబాబాద్ జిల్లా దోర్నకల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మాలోతు నెహ్రూ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగతండా బి గ్రామ పంచాయతీలో గ్రామ అధ్యక్షుడు హరిలాల్ ఆధ్వర్యంలో తండా నుండి లింగతండా వరకు భారీ ర్యాలీ నిర్వహించి జెండాను ఎగురవేశారు. రాబోయే ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దని ఆయన అన్నారు. ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. ఎక్కడ ధర్మం ఉంది ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకు ఇల్లు రావట్లేదు. ఎంత దారుణంగా ఉందంటే ఈ విధమైన పరిస్థితులు రేపు రాబోయే కాలం అందరినీ కూడా తొక్కాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి. రాబోయే కాలంలో బలపాల నుంచి ఉప్పరగూడెంకి డబుల్ రోడ్లు, తర్వాత ఇక్కడ గ్రంథాలయం కానీ మన కాన్స్టిట్యూన్సీ లో డిగ్రీ కాలేజీలు కానీ నేను సహకరిస్తానని కూడా నేను మాట మీరు నేను చేసే ప్రతి కార్యక్రమాలను కూడా ప్రతి విషయాన్ని కూడా మీరు పేపర్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ టీవీల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ కూడా మాకు తెలియజెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు విజయవంతం చేసిన జెండా పండుగకు విజయవంతం చేసిన కార్యకర్తలందరూ కూడా నా యొక్క నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పొరలి గ్రామ సచివాలయంపై తెలుగుదేశం పార్టీకి చెందిన వెల్ల రామచంద్ర, వెత్తురెడ్డి రాము, వెత్తురెడ్డి సాయికుమార్ దాడి చేశారు. అద్దాలు, ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక దాడులు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కారణం కేవలం మేము చేస్తున్నటువంటి మంచి పనుల వల్ల. ఎందుకంటే మా చేతికి పంచాయతీ వచ్చిన తర్వాత అతి పురాతనమైన నందం త్రావు కూడా మేమే వేయించాము. చెరువు గట్టు కూడా నేనే బాగు చేయించాను. తర్వాత శ్మశానం కూడా బాగు చేయించాము. దేశం తల్లి చెట్టు కూడా త్రావు కూడా నేనే వేయించాను. ఈ కార్యక్రమాలన్నీ చూసి దుర్గం చెట్టు దగ్గర చుట్టూరు ఇది కట్టించాము, కలవర్ట్లు కట్టించాము. ఊరు మొత్తమే సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్ని చేయించాం. ఇవన్నీ చూసి వారవలేక రాజకీయంగా ఏదో ఒక ఎత్తుగడ అనమాట, అంతకంటే తప్ప ఏమీ లేదు. అభివృద్ధిని సచివాలయం కూడా నా సొంత స్థలం ఇచ్చి నేను సచివాలయం కట్టిస్తాను. అయినప్పుడు కూడా వారవలేక అనమాట నేను కడుతున్నటువంటి ఫ్లెక్సీలు కూడా చింపేసి సచివాలయం మీద కూడా దాడి చేశారు. వీళ్ళ మీద ఇట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మీ పరంగా మీడియా పరంగా నేను గవర్నమెంట్ చేసిన పిల్ల రామచంద్ర, మిత్తిరెడ్డి రాము, మిత్తిరెడ్డి సాయికుమారు టీడీపీ వర్గానికి చెందినవారు. టీడీపీ వర్గం పని కట్టుకొని చేసిన నాయకులు సలహా మేరకు చేసిన దాడి ఇది. పని కట్టుకొని చేస్తున్నటువంటి పని మాట ఇది. టీడీపీ వారు చేసిన పని ఇది. నూజివీడు పట్టణంలోని శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారికి నూజివీడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నం రామకోటయ్య దంపతులు బంగారు కిరీటాన్ని అందజేశారు. పట్టణ ఎస్ఐ తలారి రామకృష్ణ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఎండోమెంట్ అధికారి అచంట శ్రీనివాస్, ప్రధాన అర్చకులు సతీష్, దాత, స్నేహితుల సమక్షంలో ఆంధ్ర బ్యాంకులో లాకర్లో కిరీటాన్ని భద్రపరిచారు. ओम नक्षंगरारुणीमहे आगमभागाय आगमद्महे यदि सहस्रस्राय प्रसन्नाशित्याः वोद्धंगादेवमुनाय नमः अस्तु भवते मुष्परे ओम शान्ति शान्ति शान्तिः ओम श्री हिंदाय
రండి వచ్చేయండి. న్యాయ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు జరిగే పాన్ ఇండియా కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా మహిళల ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి, శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, మెప్మా మహిళలు, మున్సిపల్ అధికారులు, న్యాయ సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు ఉచితం న్యాయ సేవలు పొంది అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. ఏ సమస్య ఉన్నా 151000కు కాల్ చేస్తే ఉచిత న్యాయ సలహాలు ఇస్తామన్నారు. అలాగే దిశ యాప్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఎంతో పొలమో ఏదో ఒక చెప్పి పెళ్లి చేసుకున్నాక తర్వాత మనం జీవితం ఏ విధంగా సాగుతుంది, మన వైవాహిక జీవితం ఎట్లా సాగుతుంది, మనం ఇంకా ఇందులో ఉండి కూడా మనం పెట్టే బాధను మనం భరించాలా, ఆ బాధను ఒక పరిష్కారం ఏ విధంగా చూసుకోవాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఈ రోజు సమాజంలో వర్గాల్లో చాలా విపరీతంగా పెరుగుతుంది. మన పిల్లలకి, ఆడపిల్లలకి కొంత ముట్ట చెట్టును కట్నం అవుతాను, అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు పెట్టే మానసిక బాధ. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆదివాసులకు కేటాయించాలి. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్కా బాపురావు డిమాండ్ చేశారు. ఆదివాసీ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెట్ చైర్మన్ పదవి ఆదివాసులకు ఇవ్వకుంటే మండలంలోని 24 మంది ఆదివాసీ సర్పంచులు, 4 ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు చేయాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దీనిపై దృష్టి సారించి ఆదివాసులకు న్యాయం చేయాలని కోరారు. ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఏదైతే ఉన్నదో గతం నుంచి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీలో జెండా మోసినటువంటి చాలా సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు ఒక ఆదివాసుల తరపున 25 మంది సర్పంచులు ఉండి 4 ఎంపీటీసీలు కూడా గెలిపించినటువంటి ఇందర్వెల్లిలో ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరికో అనౌన్స్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికన్నా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని ఆదివాసులలో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఇప్పటికైనా స్పందించి ఎమ్మెల్యే గారిని ఇదే విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఉన్నారు, గతంలో మీరు ఇచ్చారు, ఏవైతే మేము మాకు అన్యాయం జరుగుతున్నటువంటి పోరాటం చేస్తున్నాం వాళ్ళనే మీరు ఒకటే తెగకి కంటిన్యూగా ఇస్తున్నారు. ఇప్పటికైనా మా వాళ్ళను గుర్తించి ఇక్కడ ఆదివాసీ గిరిజనులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ఆదివాసులను మీరు గుర్తించి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆదివాసులకు ఇవ్వాలి. లేని పక్షంలో మాత్రం ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో జనాభా ఎక్కువ ఉన్నదో వాళ్ళని మాత్రం మీరు అవమానపరిచినట్టు అవుతుంది. మేము ఇదే చెప్తున్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా మీరు ఏవైతే 24 సర్పంచ్లు ఎంపీటీసీ ఉన్నారో మీకు పదవులు రానప్పుడు ఈ పార్టీలో ఈ ప్రభుత్వాల్లో ఎందుకనేసి మీరు వెంటనే కూడా మీ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సింది కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే పార్టీ జెండా మోసినటువంటి మీరు కూడా ఈరోజు మీకు పదవులు రాకుంటే మీరు అక్కడ ఎందుకని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నుంచి డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో టీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎన్నిక.
కేసీఆర్ తరపున నామినేషన్ వేసిన మంత్రులు. ఈటెల చేసిన అభివృద్ధి శూన్యం. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి పదం. అధికార ప్రతిపక్షాల మధ్య వైరం. అసత్య ఆరోపణలు చేయొద్దన్న వైఎస్ఆర్సీ. బుచ్చిరెడ్డిపాలెంలో భవనంపై పిడుగు. కాలిపోయిన ఇంటిలోని వస్తువులు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం. ధీమా వ్యక్తం చేసిన డోర్నకల్ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.